హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన ఛానల్ నేమ్ వచ్చి స్టడీ ఫర్ యువర్ వాల్యుబుల్ డ్రీమ్స్. నువ్వు చదువుకుంటే నీ డ్రీమ్స్ను సక్సెస్ చేసుకోగలవు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇప్పుడు పెట్టిన నోటిఫికేషన్ ఏంటంటే యూకో బ్యాంక్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ, ఏజ్ లిమిట్ పూర్తి వివరాలు ఈ వీడియో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుసుకుని అప్లై చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో ద వీడియో. UCO Bank SO Recruitment 2025 apply online begins for 68 posts. The UCO Bank notification PDF has been released for filling 68 vacancies for the posts of economist, fire safety officer, security officer, risk officer, IT officer, and chartered accountant. Candidates can apply online for UCO Bank Recruitment 2024 from the direct link shared. సో ఫ్రెండ్స్, ఈ పోస్టులు అయితే వేరియస్ పోస్టులు అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వేరియస్ పోస్టులు దీని యొక్క క్వాలిఫికేషన్ ఇప్పుడు చూద్దాం. ద UCO Bank హ్యాస్ రిలీజ్డ్ ద UCO Bank SO notification 68 specialist officers regarding the recruitment. The UCO Bank has released the UCO Bank of SO notification 2025 PDF against the dates, selection process, application, fees details, etc. Click on the below the link. So friends, దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తా అన్నారు, చూద్దాం. The UCO Bank has invited online applications from graduates and postgraduates aspirants from the recruitment of specialist officer post. ఈ పోస్టులకి ఏంటంటే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి అయితే ఎలిజిబుల్. క్యాండిడేట్స్ హూ క్లియర్ ద UCO Bank SO రిక్రూట్మెంట్ సెలక్షన్ స్టేజ్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ఎకనామిక్స్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ ఫైర్ ఆఫీసర్, అలాగే IT ఆఫీసర్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్ అండర్ ద పే ఆఫ్ స్కేల్ ఆఫ్ 48,000 to 93,960 రూపీస్. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ఎవరైనా సెలెక్ట్ అయితే 48,000 నుంచి 93,000 వరకు సాలరీ అయితే ఇస్తారండి ఫ్రెండ్స్. దీని యొక్క హైలైట్స్: ఆర్గనైజేషన్ UCO Bank యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. UCO Bank అంటే యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ అని అనమాట. పోస్ట్ నేమ్ వచ్చి స్పెషలిస్ట్ ఆఫీసర్, వేకెన్సీ 68. అడ్వర్టైజ్మెంట్ నంబరు, కేటగిరీ గవర్నమెంట్ జాబ్స్, పక్కా గవర్నమెంట్ జాబ్స్. రిజిస్టర్డ్ డేట్స్ 27 డిసెంబర్ నుంచి 20th జనవరి వరకు, అంటే 28 డిసెంబర్ నుంచి 20 జనవరి వరకు అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఆర్ స్క్రీనింగ్ ఆర్ ఇంటర్వ్యూ. అంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉండొచ్చు లేదా స్క్రీనింగ్ టెస్ట్ ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సాలరీ, ఇంకో దాని యొక్క క్రైటీరియా, సాలరీ కూడా ఇచ్చారు అఫీషియల్ వెబ్సైటు. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను కదా, 27 డిసెంబర్ నుంచి 20th జనవరి వరకు. అలాగే ఇక్కడ కూడా అదే రాసింది, 27 డిసెంబర్ నుంచి 20th జనవరి వరకు. ఇదే లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్. ఎవరైనా సార్ అప్లై చేసుకోవాలంటే ఇదే లాస్ట్ డేట్. SO వేకెన్సీ అయితే రిలీజ్ అయింది ఫర్ 68 పోస్టులతో. ఈ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఇవన్నీ విభాగాలన్నమాట. ఇంకో ఎకనామిక్స్ 2, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ 2, సెక్యూరిటీ 8, రిస్క్ ఆఫీసర్ 10, IT ఆఫీసర్ 21, చార్టెడ్ అకౌంటెంట్ 25. అలాగా కేటగిరీ వైజ్ SC, ST, OBC, EWS, UR ఈ కేటగిరీ వైజ్ అయితే మనకి నోటిఫికేషన్ తగ్గట్టు విడుదలయ్యే. ఒక్కసారి క్లియర్గా చూసుకోండి, ఓకేనా. ఇలా చూసుకున్నాం అనుకో, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ తెలుసు కదా మనకి, 20th జనవరి 2025. ఇక్కడ అదే రాసి ఉంది. మొత్తం మ్యాటర్ చదవకుండా సింపుల్ లేపేస్తున్నాం మనం. ఎక్కువ చూసి టైం వేస్ట్ చేసుకుంది కానీ సింపుల్ లేపేస్తే మనకు బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం బోల్డ్ అని చదువుకోవాలి కదా. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ రిక్రూట్మెంట్ స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ అంటే ఇంకా స్టెప్స్ అంటే ఇవన్నీ. సో ఇవన్నీ కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్లో కొంచెం మెసేజ్ చేసి పెడితే, మీరు అప్లికేషన్ ఫీజు ఇస్తే నేను అప్లై చేసి పెడతాను, ఓకేనా. జస్ట్ మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెడతాను తప్పకుండా. ఇంకా అంతకంటే కింద కామెంట్లో అప్లై అన్నా నేను చేసి పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇంటర్నెట్ బ్యాంకింగ్, దీని యొక్క ఫీజు తెలియాలి కదా, క్రైటీరియా. SC, ST, PWD వాళ్ళకి 100 రూపాయలు, SC, ST, PWD వాళ్ళకి 100 రూపాయలు, అదర్ కేటగిరీ మిగిలిన వాళ్ళందరికీ 600 రూపాయలు, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫీజు అయితే ఇది. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడాలి కదా, ఈచ్ పొజిషన్ అంటే ఒక్కో పొజిషన్కి ఒక్కో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో దాని యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ UCO Bank. ఓకే, 2020 ఎకనామిస్ట్ అన్న పోస్ట్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ విత్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఓకేనా. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. రిస్క్ ఆఫీసర్, బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఆర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ CFA, FRM. ఓకే, సెక్యూరిటీ ఆఫీసర్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే పక్కా మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు, సెక్యూరిటీ ఆఫీసర్. IT ఆఫీసర్ ఏంటంటే BE, BTech ఇన్ IT, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఆర్ MCA or MSc ఇన్ కంప్యూటర్ సైన్స్, ఓకేనా. BE, BTech కంప్లీట్ చేసినా పర్లేదు, MCA, MSc కానీ కంప్లీట్ చేసినా సరిపోద్ది అనమాట. చార్టెడ్ అకౌంటెంట్ ఏంటంటే సర్టిఫికేట్ ఉండి విత్ అట్లీస్ట్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి ఎలిజిబుల్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి
21 ఇయర్స్ని 30 ఇయర్స్ వరకు కొన్ని అంటే ఎకనామిక్స్కి మాత్రం 21 ఇయర్స్ని 30 ఇయర్స్, మిగిలినవన్నీ 22 to 35. చూసుకోండి ఒకసారి, 21 to 30, 22 to 35. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి సింపుల్గా చెప్పాలంటే మనకి 200 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. 50 క్వశ్చన్స్ కన్సిస్ట్ ఆఫ్ 50 మార్క్స్. ఉన్న ఈచ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ విల్ బి అలాటెడ్. మళ్ళీ 0.25 ఏమో నెగిటివ్ మార్కింగ్. అర్థమైందా? 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 2 hours డ్యూరేషన్. సో ఈ విధంగా అయితే మనకి జాబ్ అయితే ఉంటుంది అనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ క్రాక్ చేస్తే. దీని శాలరీ కూడా అద్భుతంగా 48,000 నుంచి 93,960 రూపాయల వరకు. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి జస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్. అది క్వాలిఫై అయ్యారంటే ఇంటర్వ్యూ ఉండొచ్చు లేదా స్క్రీనింగ్ ఉండొచ్చు, ఆ రెండిట్లో ఒకటి. దీని ఒక శాలరీ కూడా మనకి మంచి ప్యాకేజీలే, 48,000 నుంచి 93,000 వరకు. చాలా మంచి ప్యాకేజీలు. ఒకసారి మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకుని అనుకో. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇది ఎలా అప్లై చేయాలో చెప్పాను కదా, మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మనకి లింక్ అయినా లేదైనా ప్రొవైడ్ చేస్తాం. అలాగే లేదంటే మనకి యూట్యూబ్ కింద బయోలో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే పక్కా కామెంట్ చేయండి, నేను తీరుస్తాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూసారు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి సపోర్ట్ ఉంటుంది. అలాగే లైక్ చేస్తే చాలా మందికి షేర్ అవుతుంది. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.